లింగ వివక్షత ఆరోగ్యం న్యూట్రిషన్ పై వెలుగు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక వెలుగు కార్యాలయంలో లింగ వివక్షత ఆరోగ్యం న్యూట్రిషన్ పై శిక్షణ కార్యక్రమం ఏపీఎం రామ్మోహన్, డిప్యూటీ ఎంపీడీఓ శశిరేఖ, ఏపీఓ ఆశారాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో ఆశాలకు ఏఎన్ఎం, వివో, వీసీ, వివోఏ, ఎస్ఎస్సీ సంఘమిత్రులకు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో లింగ అసమానతను తిప్పికొట్టేందుకు లింగ పక్షపాతం లేని ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలని పాకాల మండల ఏపీఎం రామ్మోహన్ చెప్పారు. రాజకీయ, నిర్మాణ, సాంస్కృతిక, ఆరోగ్య సంరక్షణ స్థాయిలో మార్పులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఏపీఓ ఆశారాన్ని తెలిపారు. లింగ సమానత్వం సాధించడంటే మహిళల ఆరోగ్యం మరియు పోషకాహారాన్ని మెరుగుపరచడం కూడా ఒక భాగమని డిప్యూటీ ఎంపీడీఓ శశిరేఖ పేర్కొన్నారు. నాణ్యమైన నిద్ర, తగినంత శారీరక శ్రమ, బలవర్ధక ఆహారం, స్వీయ నమ్మకంతో జీవించడం వంటివి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా నిర్ణయాధికారం పెంచడం, గర్భిణీలు, బాలింతలకు అవసరమైన ఐరన్ మరియు ఇతర పోషకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు, సంఘమిత్రాలు, ఆశాలు, వివోలు తదితరులు పాల్గొన్నారు. దీని లింగ వివక్షకి సంబంధం లేకపోవచ్చు డైరెక్ట్ గా, కాకపోతే మనం ఏ విధంగా సమస్యను చూస్తున్నాము, ఏ విధంగా పరిష్కరించుకుంటాం అన్నది కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మన ఆలోచన తీరు బట్టి వస్తుంది. అవునా? మన ఆలోచన తీరు కరెక్ట్గా ఉండి అన్ని పాజిటివ్గా ఆలోచించుకొని కృంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవడం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? సహజంగా మీకు ఆ లక్షణాలను ఎక్కడి నుంచి వస్తాయి? పుట్టుకతో వస్తాయి అనుకుంటున్నారా? పరిస్థితులు, మనం పెరిగే వాతావరణం వల్ల వస్తుంది అన్నమాట. మళ్ళీ బ్యాక్ ఎక్కడికి వస్తున్నాము? కుటుంబ వ్యవస్థకే వస్తున్నాం. అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించుకుంటా ఉంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఆ యొక్క శక్తి అనేది వస్తుంది, ఆ యొక్క ధైర్యం అనేది వస్తుంది. ఎటువంటి పరిస్థితులకు కూడా రాజీ పడకుండా ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఒక స్త్రీ ధైర్యంగా అన్ని సమస్యలు ఎదుర్కొంటుందో ఆటోమేటిక్ గా ఆ కుటుంబము చాలా బాగా ఉన్నత స్థితికి తోడ్పాటుకి అందించడానికి వీలవుతుంది అన్నమాట. నేను చెప్పిన దాంట్లో మీరు ఏమి చెప్తారు? కరెక్టా? సో దానికి మూలం ఎవరు? మళ్ళీ మనమే. కొన్ని సార్లు మగవాళ్ళు మన సపోర్ట్ చేయకపోయినా కూడా మనకి ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన తీరు ఉంటే ఆటోమేటిక్ గా మన పిల్లలకు కూడా మనము ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాము. మన దగ్గర ఫుల్ క్లారిటీ ఉంటే మగవాళ్ళకి మనం కన్విన్స్ చేయగలుగుతాం. మీరు ఆలోచించిన తప్పు, ఈ విధంగా చేస్తే ఈ విధంగా వస్తాయి పరిస్థితులు, ఇలా చేసినప్పుడు పిల్లలు బాగుపడతారు, ఆటోమేటిక్ గా వాళ్ళు లైఫ్ బాగుంటుందని చెప్పి మనం చెప్పుకోవడానికి వీలవుతుంది. సో ఇవన్నీ చేయాలంటే ముందు మనము ఈ లక్షణాలని అలవర్చుకోవాలి. కృంగిపోకూడదు. ఏ సమస్య అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొనే విధంగా మనము మన ఒక మనస్తత్వాన్ని గట్టిపరచుకోవాలి. అలాగే ప్రతి ఒక్క సమస్య చూసినప్పుడు కూడా అసలు సమస్య ఎందుకు వస్తా ఉంది, దేని వల్ల వచ్చిందని చెప్పి ఆ యొక్క కారణం నుంచి మనము ఆలోచించడం మొదలెడితే ఆటోమేటిక్ గా సగం సమస్య పరిష్కారం అయిపోతుంది. మనం చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం, ఎంతో మంది కుటుంబ పరిస్థితుల వల్ల ఆత్మహత్య చేసేసుకున్నాము, కుటుంబ పరిస్థితుల వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది, భర్త తాగుబోతని చెప్పి పిల్లలు తల్లితో కలిసి చంపేసుకున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. లాస్ట్కి ఏంటి చెప్పండి? వాళ్ళ సమస్యని ధైర్యంగా ఎదుర్కోలేకపోవడం వల్లనే ఈ ఒక అన్ని వస్తాము. సో ఇవన్నీ చేసుకోవాలంటే ముందు మనం దూరం చేసుకోవాలంటే ముందు మన ఆలోచన తీరు మార్చుకోవాలి. తర్వాత ఇవన్నీ ఆలోచనలు ఎప్పుడు బాగుంటాయి? వాతావరణం వల్ల బాగుంటాయి అనుకుంటున్నాం. కానీ ముందు ఆలోచించాలంటే శక్తి ఉండాలి. శక్తి ఉండాలంటే ఏం చేయాలి? బాగా బలంగా అడ్డమైనవన్నీ తినకుండా మంచి పోషకాహారం తినాలి. చాలా మంది ఏం చేస్తారు, మనకు సహనం ఎట్లా ఎక్కువ అలానే పిల్లలకు నీళ్ళే. ఇప్పుడు నేను కొన్నిసార్లు చూసా, 3-4 మండలాల్లో పనిచేసా యాజ్ ఈవాటిగా. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి గర్భవతులకి బాగా రక్తం బాగా ఉండాలని ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటూ వాళ్ళకి మంచిగా చిక్కీలని ఏంటంటే ఇస్తారు కదా, గుట్లని అంటిస్తారు. అవి ఇచ్చినప్పుడు వాళ్ళ అత్తకి పెట్టుకోవడము, లేదంటే వాళ్ళ పిల్లలకి పెట్టుకోవడం. ముందు నీ కడుపులో